ఓం శాంతి. ఇప్పుడు మనం బాబా యొక్క అవ్యక్త మహావాక్యాలు చదువుకుంటున్నాము. అయితే బాబా తెలియచేసేటువంటి మహావాక్యాల్ని వినే ముందు మన స్థితిని అవ్యక్తంగా తయారు చేసుకుని వింటే ఆ మహావాక్యాల యొక్క స్థితి, శక్తి మనకు అనుభవం అవుతుంది. సాధారణంగా విన్నామనుకోండి, చెవుల వరకు వెళ్తుంది, బాగుంది అనిపిస్తుంది. కానీ ఈ మహావాక్యాల యొక్క శక్తి మనకు అనుభవం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఆ స్థితిలో వినాలి. కనుక ఇప్పుడు అందరూ కూడా ఒక్క 3 నిమిషాలు పూర్తిగా అన్ని విషయాలు మర్చిపోండి. ఈ దేహాన్ని మర్చిపోండి, దేహ ప్రపంచాన్ని మర్చిపోండి, దేహ సంబంధీకుల్ని మర్చిపోండి, అవ్యక్తుడైన బాబాని ఎదురుగా పెట్టుకోండి. ఇప్పుడు మనమంతా ఈ కళ్యాణ మండపం యొక్క హాల్లో కూర్చోలేదు. ఎక్కడ కూర్చుని బాబా మహావాక్యాలు వినాలి? సూక్ష్మలోకంలో, అవ్యక్త వతనంలో, అవ్యక్త బాప్దాద ఎదురుగా నేను కూర్చున్నాను. అవ్యక్త బాప్దాద సన్ముఖంలో నేనున్నాను అనే అనుభవం చేసుకుని అప్పుడు బాబా మహావాక్యాలు చదువుకుందాం. మనం అందరూ కూడా చక్కగా ధ్యాసతో, ఏ ఆలోచనలు లేకుండా అవ్యక్తుడైన బాబాని ఆహ్వానించి అవ్యక్త బాప్దాద ఎదురుగా కూర్చున్నట్లుగా అనుభవం చేసుకుంటూ, స్వయం బాప్దాదాయే మనకి ఈ మహావాక్యాలు తెలియచేస్తున్నారు. ఈ అనుభూతి తప్ప మనకి ఇంకేది జ్ఞాపకం రాకూడదు. అలాంటి స్థితిలో ఈ శరీరానికి అతీతంగా అశరీరీ స్థితిలో, అవ్యక్త ఫరిస్తా స్థితిలో అనుభవం చేసుకుంటూ బాబా మహావాక్యాలు చదువుకుందాం. ఒక్క 3 నిమిషాలు అందరూ కూడా అదే అవ్యక్త స్థితిని అనుభవం చేసుకోండి. ఇక వేరే ఏ ధ్యాస వద్దు మనకి. మన ఎదురుగా ఎవరున్నారు ఈరోజు? అవ్యక్త బాప్దాద చిన్న మధువనంలో దాది శరీరంలోకి బాబా వచ్చి మహావాక్యాలు చెప్తుంటే మనకెంత అనుభూతి అవుతుంది, ఎంత శక్తి అనుభవం అవుతుంది. అలాగే ఈరోజు కూడా మన సభలో స్వయం అవ్యక్త బాప్దాద మనందరికీ ఈ అవ్యక్త మహావాక్యాలు తెలియచేస్తున్నారు. ఇదే స్థితిలో అందరూ కూడా బాబా యొక్క మహావాక్యాలు వినండి. ఆ మహావాక్యాల యొక్క శక్తిని అనుభవం చేసుకోండి.
నిన్న మనం 69 సంవత్సరంలో కొన్ని ప్రశ్నలు చదువుకుందాం. ఈరోజు మరికొన్ని పాయింట్స్ చదువుకుందాం. 18/1/70 మురళీలో బాబా సమస్యలు అనేవి ఎన్ని రకాలుగా వస్తాయి, ఈ విషయం గురించి బాబా మనకి చెప్తున్నారు. ఏదైనా పరిస్థితి వస్తే చెప్తాం కదా, మాకు సమస్య వచ్చింది అక్కయ్య, చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి అని. అయితే అవన్నీ కూడా ఏ ఏ రకాలుగా వస్తాయో చెప్తున్నారు బాబా. ఎందుకంటే ముందుగానే మనకి తెలిసిపోయింది అనుకోండి, రెడీగా ఉండగలుగుతాం, మనం భయపడం. అందుకు బాబా మనకి రాబోయేటువంటి సమస్యలు కూడా ఏ విధంగా ఉంటాయి అనేది బాబా మనకి ఈ మురళిలో తెలియచేస్తున్నారు. చూడండి, ముందు మానసిక సమస్యలు. మనస్సు అలజడైపోతుంది, శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది, ధనమంతా ఉంటుంది, కానీ మనస్సుకి శాంతి ఉండదు. ఏవో ఒక రకాలైనటువంటి వ్యర్థ సంకల్పాలు, ఈ ఆలోచనలు ఏం చేస్తాయంటే మానసిక సమస్యల రూపంలో మనకు ఎదురవుతూ ఉంటాయి. తనువు యొక్క సమస్యలు అంటే శరీరం ఆరోగ్యం. చూడండి, ఇప్పుడు కూడా శారీరకంగా కూడా రోగాలు చాలా పెరిగిపోయినాయి. ఒకప్పుడు కొన్ని రోగాలు మాత్రమే మనిషిని బాధ పెట్టేవి, కానీ ఇప్పుడు రకరకాల అనారోగ్యాలు, డాక్టర్స్కి కూడా అంతు చిక్కని వ్యాధులు వస్తాయని చెప్పారు బాబా. అలాంటి వ్యాధులు 2 సంవత్సరాల నుంచి మనం ఈ కరోనాతో పోరాడుతూ ఉన్నాం. కరోనా ఒక్కటే కాదు, ఏ కుటుంబంలో చూసినా కొంతమందికి ఈ కోవిడ్ వచ్చి బాధపడుతుంటే, కొంతమందికి కోవిడ్ రాలేదు కానీ ఏవో ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఇంకా భయంకరమైనవి కూడా వచ్చినాయి. ప్రతి ఇంటిలో కూడా ఈ శారీరక ఆరోగ్య సమస్యలు వచ్చాయి. బాబా చెప్పారు, ఇది 69వ సంవత్సరంలోనే చెప్పారు. మీకు మానసిక సమస్యలు పెరిగిపోతాయి, తనువు యొక్క సమస్యలు పెరిగిపోతాయి, వాయుమండలం యొక్క సమస్యలు అంటే వాతావరణం అంతా మారిపోతుంది. ఒకప్పుడు ఎలా ఉండేది, ప్రకృతి కూడా చాలా సత్వప్రధానంగా ఉండేది. ఇప్పుడు ప్రకృతి యొక్క పంచతత్వాలు కూడా ఎలా అయిపోయినాయి, తమోప్రధానం అయిపోయినాయి కదా. ఒకప్పుడు ఎండల్ని తట్టుకోగలిగేవాళ్ళం, వర్షాలని తట్టుకోగలిగేవాళ్ళం, చలిని తట్టుకోగలిగేవాళ్ళం. ఇప్పుడు ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం చలి కూడా చూడండి, ప్రతి ఒక్కరు అంటూనే ఉన్నారు చాలా ఎక్కువగా ఉంది అని. అంటే వాయుమండలం యొక్క సమస్యలు ఇవన్నీ కూడా ప్రకృతి తత్వాల యొక్క పరీక్షలు, ఇవి కూడా పెరిగిపోతాయి. ఇది బాబా మనకి ఎప్పుడో చెప్పారు. అయితే ఈ పర్వతాలకి స్నేహం మరియు సహయోగం అనే వ్రేలు ఇవ్వాలి. వీటికి మనం భయపడకూడదు. సమస్య వచ్చేసింది అని భయపడ్డామనుకోండి, ముందుకు వెళ్ళలేం మనం. అనారోగ్యం కారణంగా సేవ చేయలేకపోతున్నాం అనుకోండి, భాగ్యాన్ని పోగొట్టుకున్నాం. సరే, ఈరోజు అనారోగ్యం ఒక్కటే మనకి బంధన అయింది, రేపు పరిస్థితులు మారిపోవచ్చు. అలా ఈ సేవకి ఏ సాకు ఉండకూడదంటారు బాబా. నాకు ఆరోగ్యం బాగుంటే అనారోగ్యం తగ్గిపోతే సేవ చేసుకుంటాము అంటారు కొంతమంది. కానీ గ్యారంటీ ఉందా తగ్గిపోతుంది పూర్తిగానని? ఆ రోగం తగ్గిపోతే ఇంకొకటి రావచ్చు కదా. కనుక బాబా ముందుగానే చెప్పేస్తున్నారు మనకి, శారీరక అనారోగ్యాలు పెరిగిపోతాయి,
మానసిక సమస్యలు పెరిగిపోతాయి, వాయుమండలంలో సమస్యలు పెరిగిపోతాయి. కరోనా టైంలో బయటికి వెళ్ళొద్దు అనేవారు అందరూ. బయటికి వెళ్తే అనారోగ్యం వచ్చేస్తుంది, మీకు గాలి ద్వారా కూడా వస్తుంది అని చెప్పేవారు. అంటే ఏంటి? ఇవన్నీ కూడా వాయుమండలానికి సంబంధించినటువంటి సమస్యలు. ఇవన్నీ పెరిగిపోతాయి, కానీ మీరు వీటికి భయపడకూడదు. స్నేహంతో ఎదుర్కోవాలి. వాటిని కూడా మీరు సహయోగంగా తీసుకోవాలి. నిన్నొకకి అనుభవం చెప్తున్నారు కదా, కరోనా కూడా మాకు స్నేహితురాలయ్యింది అని. ఎందుకంటే ఆ కరోనా సమయంలోనే సేవకి అవకాశం లభించింది. బయటికెళ్ళి సేవ చేయగలిగాం మేము. కనుక కరోనా మాకు ఒక వ్యాధిగా కాదు, ఒక స్నేహితురాలుగా అయిపోయింది అని చెప్పారు అక్కి. ఎందుకంటే ఆ సమయంలోనే బాబా ఎక్కువగా మాకు శక్తినిచ్చేవారు అని అనుభవం చెప్పారు. అలా వాయుమండలంలో ఎన్నో సమస్యలు పెరిగిపోతాయి, కానీ ఆ సమస్యల్ని మీరు తట్టుకోవాలంటే బాబా యొక్క యోగ శక్తి ఎక్కువగా ఉండాలి. యోగ శక్తి ఎప్పుడైతే మనం పెంచుకుంటామో ఈ సమస్యలు మనల్ని ఏమీ కూడా చేయలేవు. రావచ్చు, శరీరానికి అనారోగ్యం వస్తుంది, వాయుమండలంలో ఎన్నో రకాలైన సమస్యలు వస్తాయి, కానీ వాటిని తట్టుకునేటువంటి ధైర్యం బాబా మనకి ఇస్తారు. కనుక ఈ సమస్యలు అనేవి ఈ రకాలు ముందే చెప్పేస్తారు కాబట్టి బాబా మనం రెడీగా ఉండాలి. అకస్మాత్ ఎప్పుడైనా రావచ్చు ఇవి. అందుకే మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, శరీరానికి చిన్న అనారోగ్యం ఉన్నా కూడా ఇప్పుడు మనం దాన్ని పెద్దగా ఫీల్ అయిపోతున్నాం, కష్టంగా అనుభవం చేసుకుంటున్నాం. కాళ్ళ నొప్పులకి సేవ చేయలేకపోతున్నాం అంటున్నారు. కానీ ఈరోజు ఈ చిన్న సమస్యే రేపు ఇంకా పెద్ద సమస్యగా మారిపోయినప్పుడు కొంచెం సేవ కూడా మీరు చేసుకోలేరు. కనుక చిన్న చిన్న వాటిని మనం లెక్క చేయకూడదు. ముందు ముందు సేవకు అవకాశం అంతా కూడా మనకి దొరకదు సమస్యలు పెరిగిపోయినప్పుడు. చిన్నదాన్ని పెద్దదిగా చేసుకోవద్దంటాడు బాబా. శారీరక ఆరోగ్యాన్ని కూడా చిన్నగా వస్తుంది అంతే మీకు అనారోగ్యం, దాన్ని పెద్దదిగా చేసేసుకుంటున్నారు. సేవ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అక్కయ్య మాకు అనారోగ్యమైనా చేసేస్తాము అంటారంట. ఆ సేవ మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి, తలనొప్పిగా ఉంది, కడుపు నొప్పిగా ఉంది అని సాకులు చెప్తాం మనం. నిజంగా అదేం ఉండదు, కానీ సేవ మీద ఇంట్రెస్ట్ లేక ఇలా చిన్న చిన్న సాకుల్ని మనం సమస్యలుగా చేసుకుని ఇప్పుడు గనక బాబా సేవా భాగ్యాన్ని పోగొట్టుకున్నామంటే ఈ శరీరం ద్వారా వచ్చేటువంటి ఇంకా అనారోగ్య సమస్యలతో మనం బాధపడుతున్నప్పుడు అస్సలు సేవ చేయలేం. మనం చిన్న చిన్న విషయాలని మనం సాకులుగా చేసుకోకూడదు. క్లాస్కి రాలేదే, బట్టీకి రాలేదే అంటే అక్కయ్య చాలా తలనొప్పిగా ఉంది, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, రాలేకపోయామంటారు. ఇంకా పెద్ద అనారోగ్యం వస్తే అసలు ఎప్పుడూ రాలేరు కదా మీరు బాబా దగ్గరికి. ఈ శరీరం సహకరించినప్పుడే మనం సేవ చేసుకోవాలి. అసలు సహకరించదు అని కూడా అనుకోకూడదు మనం. నేను చేసుకోవాలి అంతే, బాబా సేవ చేసుకోవాలి, బాబా శక్తి నాకు ఇస్తారు, బాబా నడిపిస్తారు. ఎందుకంటే ఈ శరీరం మనది కాదు కదా, బాబా ఇచ్చిన తాకట్టు వస్తువు. నాది అనుకుంటే మనకి ఈ శరీరం గురించి చింత, బాబాది అనుకుంటే అసలు మనకి ఈ శరీర అనారోగ్యాల గురించి కూడా చింత ఉండదు. ఒకసారి ఒక అక్కయ్య బాబా సేవ చేసేటప్పుడు అనుకుంటున్నారనమాట, ఎంతసేపు ఏం సంకల్పం, వయసు పెద్దదైపోయింది, నేను చేయలేకపోతున్నాను. ఇంతకీ అక్కయ్యకి 40 సంవత్సరాలే. మరి ఇంకా పెద్ద మాతలు, పెద్ద వయసు ఉన్నటువంటి మాతలు
ఎంత చక్కగా సేవ చేసుకుంటున్నారు. అలా ఎప్పుడు కూడా మనకి వయసు అయిపోయిందని, లేకపోతే అనారోగ్యం వచ్చేసిందని చిన్నది పెద్దదిగా చేసుకుని మనం ఎప్పుడు కూడా సేవలో ఆటంకాన్ని తెచ్చుకోకూడదు. ఎంత బాబా సేవలో మనం ముందుకు వెళ్తామో అంత శరీరానికి ఆరోగ్యం. ఇది బాబా గిఫ్ట్, అంతే. ఇది అందరికీ అనుభవమే కదా. సేవకి వెళ్ళినప్పుడు ఏదైనా అనారోగ్యం అనిపిస్తుందా మీకు? అనిపించదు. ఎందుకంటే బాబా గిఫ్ట్ అది. చేయి పట్టుకుని నడిపిస్తాడు బాబా. సేవ చేసేటప్పుడు మనకి డబల్ శక్తి ఉంటుంది, మనకి తెలియదు అన్నమాట. బాబా యొక్క శక్తి మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ శక్తితో మనం చేయగలుగుతాం, లేకపోతే మనం అసలు చేయలేం. అలాంటి అనుభూతితో మనం సేవ చేసుకోవాలి. ఏ సమస్యలకి భయపడకూడదు, అనారోగ్యానికి భయపడకూడదు, మానసిక సమస్యలకి భయపడకూడదు. వాయుమండలంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఈరోజు ఈ అంటువ్యాధితో వాయుమండలం మారిపోయింది. ఇంకొక రోజు తుఫాన్లు, భూకంపాలు, వరదలు ఇవన్నీ పెరిగిపోతాయని చెప్పారు బాబా. అప్పుడు ఇంకా మారిపోతుంది వాయుమండలం అంతా. ఒక మురళీలో చెప్పారు బాబా, మీరు శవాల్ని దాటుకుంటూ వెళ్ళి కూడా సేవ చేయాల్సిన రోజులు వస్తాయంట. వాళ్ళకి బాబా పరిచయం చెప్పేటువంటి రోజులు వస్తాయంట. అంత కఠిన పరిస్థితులు వస్తాయి మనకి. కానీ ఈ సమస్యలకి మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు 23:1-70. బాబా నుండి ఎక్కువ వరదానాలు ఎవరికి లభిస్తాయి? బాబా వరదానం మీకుందా? వరదానాలు ఎవరికి వస్తాయి? బాబా వరదానాలు స్థూలంగా వరదానాలు తీసుకుంటూ ఉంటారు కదా. శివరాత్రికి, జనవరి 1కి, రాఖీకి ఇవి స్థూలంగా తీసుకుంటారు. కార్డు తీసుకెళ్తారు, లోపల పెట్టేసుకుంటారు, మర్చిపోతారు. కానీ అసలు భగవంతుడి యొక్క వరదానంలో ఉన్న శక్తి ఏంటంటే, ఒక పాయింట్ని బాబా మనకు వరదానంగా ఇచ్చారంటే అది గ్యారంటీగా మన జీవితంలో ధారణ చేసుకుంటే బాబా యొక్క ఎక్స్ట్రా సహాయంతో ఆ విశేషత మనలోకి వచ్చేస్తుంది. వరదానాన్ని ఎప్పుడు కూడా మనం తక్కువగా తీసుకోకూడదు. అది కార్డు కాదు, పేపర్ కాదు. దాంట్లో ఉన్న పాయింట్ బాబా మనకి వరంగా ఇచ్చేటువంటి శక్తి. ఇలా ఎన్నో వరదానాలు ఇస్తున్నారు బాబా. ఆ వరదానాలన్నీ ఎవరికి లభిస్తాయో చెప్తున్నారు బాబా ఈ మురళిలో. ఇది 23:1-70 మురళిలో చెప్తున్నారు బాబా. ఎవరైతే స్వయాన్ని బాబాకి అర్పణ చేసుకుంటారో వారికి వరదానం లభిస్తుంది. అర్పణ అయిపోవాలి బాబాకి. అన్ని విషయాలలో కూడా బాబాకి బలి అయిపోవాలి మనం. శరీరం, మనస్సు, ధనం, సంబంధికులు అన్నింటినీ కూడా బాబాకి అర్పణ చేసేయాలి మనం. అప్పుడు భగవంతుడు మనకి వరదానాలు ఇస్తూ ఉంటారు. మనం భగవంతుడికి అర్పించకుండా నాది నాది అనుకుంటే బాబా నుంచి వరదానం రాదు. సేవ చేసినప్పుడు ఆరోగ్యం అనేది మనకు వరదానం. ఆ వరదానం ఎప్పుడు దొరుకుతుంది? శరీరాన్ని విశ్రాంతిలో ఉంచినప్పుడు దొరకదు. శరీరాన్ని బాబా సేవలో ఉపయోగించినప్పుడే ఆ వరదానం మనకు దొరుకుతుంది. అనుభవం చేసుకుని చూడండి. ఇది తప్పనిసరిగా చాలా మంచి అనుభూతి అన్నమాట. బాబా కార్యం చేస్తున్నంతసేపు, బాబా సేవ చేస్తున్నంతసేపు మనకి ఒక అద్భుతమైన శక్తి, వరం. అదే మీరు ఇంట్లో పని చేసి చూడండి, ఆ గంట ఏమవుతుంది? అలసట వచ్చేస్తుంది. బాబా పుస్తకాల సేవలో పెద్ద పెద్ద మాటలు కూడా, అక్కయ్య మీరు పంచలేరు అన్నా కూడా వాళ్ళు ఎంతో హుషారుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూ ఉండేవారు.
ఒకరోజు 2 రోజులు కాదు, ఒక్కొక్కసారి 10 రోజులు కూడా పంచేవారు. ఇంకా చిన్న వయసులో ఉన్న వాళ్ళే అలసిపోయేవారు. వాళ్ళు అలసిపోయేవారు కాదు. ఒక అక్కయ్య, పెద్ద అక్కయ్య. ఇక్కడ చుట్టుపక్కలంతా పశ్చిమ గోదావరి జిల్లాలో సేవ చేసినప్పుడు రోజు వెళ్ళిపోయేవారు అనమాట. అక్కయ్య, అక్కయ్య మీకు అలసట అనిపించట్లేదా అంటే, నాకు అస్సలు అనిపించట్లేదమ్మా, అందులోనే ఎంతో ఆనందంగా ఉంది అనేవారు. అక్కయ్య వెళ్ళేటప్పుడు అనేవారంట, అక్కయ్య మీరు వెళ్ళొద్దు, మీకు పెద్ద వయసు కదా, తిరగలేరు అంటే ఆ అక్కయ్య ముందు ఆటోలో ఎక్కి కూర్చునేవారంట. సేవకు రెడీగా ఉండేవారు. అలా భగవంతుడు వరదానం ఎలా లభిస్తుంది అంటే, మనం భగవంతుడికి అన్ని అర్పణ చేసుకున్నప్పుడే వరదానం లభిస్తుంది. లేకపోతే ఆ వరదానం రాదు. ఇంట్లో కూర్చునే ఉంటాం, సోమరిగానే ఉంటాం, ఏదో ఒక అనారోగ్యం, తలనొప్పి, కాళ్ళు నొప్పులు అనుకుంటూనే జీవితం అంతా గడిపేస్తాం. అలా ఎప్పుడు అనుకోవద్దు అంటున్నారు బాబా. బాబాకి ఇచ్చేయండి మీ శరీరాన్ని, మీ మనసుని బాబాకి ఇచ్చేయండి, అర్పణ చేసేయండి, భగవంతుడి నుంచి మీకు వరదానం వచ్చేస్తుంది. చాలామంది ఒక కంప్లైంట్ చేస్తూ ఉంటారంట బాబాకి. ఏంటంటే యోగం కుదరట్లేదు. ఒకసారి ఒక అన్నయ్య కూడా అనుభవం చెప్తూ ఉండేవారనమాట. బాబా సేవలో ధనాన్ని అర్పణ చేసుకున్న తర్వాత నుంచి నాకు యోగం బాగా కుదురుతుంది అని. ఈ మధ్యన కూడా ఒక అక్కయ్య ఫోన్ చేశారనమాట. అక్కయ్య, నాకు యోగం అంటే ఏంటో తెలీదు, బాబా దగ్గర కూర్చునేదాన్ని కానీ నాకేం అనుభూతి అయ్యేది కాదు బాబా శక్తి. కానీ ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడైతే సేవ చేసుకుంటూ ఆ ధనాన్ని బాబా పుస్తకాల సేవలో ఉపయోగించుకుంటూ నేను ఎప్పుడైతే ముందుకెళ్తున్నానో నాకు యోగం చాలా బాగా కుదురుతుంది అని చెప్తున్నారు. అంటే ఏదో ఒకటి భగవంతుడికి అర్పణ చేసుకోవటం ద్వారా భగవంతుడి వరదానం. ధనాన్ని అర్పణ చేసుకుంది ఆత్మ, బయటికి వెళ్ళలేదు. బాబా సందేశం అందరికీ పంచే అవకాశం కూడా ఇంట్లో ఇవ్వరు. ఓన్లీ ధనాన్ని, తనకున్న ధనాన్ని కొంచెం భాగం తీసుకుని భగవంతుడికి అర్పణ చేసుకున్న తర్వాత నుంచి, అంటే అర్పణ ద్వారా వరదానం అంటే ఇలా ఉంటుందన్నమాట. ఆమెకి బాబా ఏం వరదానం ఇచ్చారంటే, యోగం కుదరట్లేదు అని బాబాని ఏదైతే కోరుకుందో ఆ అనుభూతిని భగవంతుడు వరదానంగా ఇచ్చేశారు. ఇప్పుడు ఎంత మంచి అనుభూతి అవుతుందంటే, నాకు యోగం మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది అక్కయ్య అని చెప్పారు. అలా ఒకదానికొకటి లింక్ ఉంటుంది బాబా మహావాక్యాల్లో. సేవ చేసినప్పుడే శరీరానికి ఆరోగ్యం, భగవంతుడికి ధనాన్ని అర్పణ చేసుకున్నప్పుడే భగవంతుడి శక్తి యొక్క అనుభూతి. ఇలా ఇవన్నీ ఏంటంటే అర్పణ చేసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి వరదానాలు. మనం వీటిని నాది అనుకుంటూ, వీటి వల్ల మనకి ఏమైనా కష్టం వస్తుందేమో అనుకుంటూ, మనవి అనుకుంటే, మనం దాచుకుంటూ ఉంటే, ఈ శరీరాన్ని కూడా దేహాభిమానంలోకి వచ్చి నడిపించుకుంటూ ఉంటే బాబా నుంచి కూడా మనకు వరదానాలు ప్రాప్తించు. ఒకసారి ఒక అన్నయ్య అనుభవం చెప్పారనమాట. ఆ అన్నయ్యకి మధువనంలో బాబా మిలనం వచ్చినప్పుడు, అప్పట్లో 5 రోజులు ఉండేవారు మధువనంలో. ఆ 5 రోజులు కూడా వచ్చినటువంటి పరివారాన్ని చూసుకుంటూ రూమ్స్ అన్నీ ఇవ్వటం, అదంతా అన్నయ్యకి బాబా డ్యూటీ అంట. అయితే అన్నయ్యకి ఎక్కువగా జ్వరం వచ్చేసేదంట, చాలా జ్వరం వచ్చేసేదంట ప్రతిరోజు కూడా. బాబాకి ముందే చెప్పుకునేవారంట, బాబా పార్టీ వస్తున్నారు, మీరేమో నాకు సేవ ఇస్తారు, ఆ పార్టీని చూసుకునే బాధ్యత నాకు ఇచ్చారు, నాకు ఈ 4 రోజులు కూడా జ్వరం రాకూడదు బాబా, మీరే నడిపించుకోవాలి అని చెప్పుకునేవారంట బాబాకి అన్నయ్య. నిజంగా ఆ 4 రోజులు కూడా బాబా శక్తితో నడిచేసేవారంట. మరలా జ్వరం వచ్చేసేదంట. ఇంకొక రోజు బాబా దగ్గర కూర్చుని బాబాకు ఒకటే చెప్పుకున్నారంట, బాబా నువ్వు అవినాశి సర్జన్, అయితే నీ ద్వారా నేను ఆ 4 రోజులు వరదానాన్ని పొందుతున్నాను, కానీ ఈరోజు ఈ శాశ్వతంగా ఈ అనారోగ్యం తగ్గేటువంటి, నేను చక్కగా సేవ చేసుకునేటువంటి వరదానం నాకు ఇవ్వాలి బాబా మీరు అని చెప్పి, నాకు ఏదో ఒక మంచి డాక్టర్ని చూపించు బాబా ఈరోజు అని అడిగారంట.
అంతే అన్నయ్య అలాగా రూమ్లో అనుకుని యోగం చేసుకుని బయటికి రాగానే ఒక హోమియో డాక్టర్ బాబా మధువనంలో గ్లోబల్ హాస్పిటల్లో చేసేటువంటి ఒక హోమియో డాక్టర్ ఒక అన్నయ్య బయటకు వస్తున్నారంట. అప్పుడు వెంటనే అన్నయ్యకి అనుభవం అయిందంట. బాబాని అడిగాను కదా, ఈ అన్నయ్యని నాకు బాబా చూపించారు అని చెప్పి ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ అన్నయ్యకి ఎప్పుడు అలాంటి సమస్య అనేది రాలేదండి. అలా ఏంటంటే బాబా యొక్క అద్భుతం ఇది. అలా మనం కూడా ఏదైనా అనారోగ్యం వచ్చిన శరీరానికి సుప్రీం సర్జన్ బాబాకి చెప్పుకోండి, బాబా శక్తి ఇవ్వండి బాబా, మీరు మాకు చెప్తారు కదా బాబా, మీకు ఏదైనా సమస్య వచ్చినా నా బాబా రండి బాబా అని మనస్పూర్వకంగా ఆహ్వానించండి, బాబా వచ్చేస్తారు. గ్యారంటీ. బాబా వచ్చేస్తారు అంటే మన శరీరంలో ఏం ప్రవేశించారు బాబా, ఆ శక్తి అలా వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. ఆ శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. బాబా బట్టి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు కూడా మేము క్రితం నెల బాబా ప్రోగ్రాం పెట్టుకున్నాం, క్యాన్సిల్ అయింది. అప్పుడు సగం సేవ పూర్తయింది. అయితే అన్నీ పూర్తయిపోయినాయి కదా అని చెప్పి మరలా బాబా డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత శివరాత్రి సర్వీస్ స్టార్ట్ అయింది. శివరాత్రి పుస్తకాల సేవ చాలా పెరిగింది. బట్టి అన్నది కూడా మర్చిపోయాం మేము. నిజంగా చెప్పాలంటే శివరాత్రి సేవలో కొంతమందికి ఫోన్ కాల్ చేయాలన్న జ్ఞాపకం కూడా లేదు మాకు, అంత బిజీగా ఉన్నాం. కానీ నిజంగా బాబా యొక్క శక్తి ఎలా అనుభవం అయ్యేదంటే ఆ కార్యం పూర్తి చేయించారు బాబా. నెక్స్ట్ వెంటనే బాబా బట్టి కార్యక్రమాన్ని చేయించేటువంటి శక్తి కూడా బాబాయే ఇచ్చారు. నిజంగా బాబా మాకు అనుకునే వాళ్ళం బట్టి దగ్గరికి వచ్చేస్తుంది, ఏ పనులు అవ్వట్లేదు, సేవలో ఉన్నాం అనుకునేవాళ్ళం. ఒకవైపు పుస్తకాలకి ఫోన్లు వచ్చేవి, కంప్యూటర్ వర్క్ చేసుకునేవాళ్ళం, మళ్ళీ వాళ్ళకి పార్సిల్స్ వెళ్ళినాయా లేదా చూసుకునేవాళ్ళం. ఒకవైపు బట్టి పనులు, ఎవరికి ఫోన్లు చేయలేదు, అందరికీ యూట్యూబ్లో మెసేజ్ పెట్టడమే. కొంతమంది మా అత్తలు పాపం చూసుకోలేదు కూడా. అలా నిజంగా బాబా సేవలో మనకి ఎంత శక్తిని ఇస్తారంటే ప్రతి సెకను కూడా బాబా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి, అంతకుముందు మనం సోమరిగా ఉన్నప్పుడు ఏదో ఒక అనారోగ్యం వస్తుంది, గ్యారెంటీ, పడుకుంటాం. కానీ బాబా సేవ చేసేటప్పుడు ఆ అనారోగ్యాన్ని కూడా వెంటనే తీసేస్తారు బాబా. అలా మనం ఎప్పుడు కూడా ఏ సమస్యకి భయపడకూడదు, ఏ సమస్యలో మనం చిక్కుకోకూడదు. మన శరీరాన్నైనా మనస్సునైనా ధనాన్నైనా భగవంతుడికి అర్పణ చేసి భగవంతుడి నుంచి వరదానాలు పొందుతూ ఉండాలి. ఇప్పుడు అర్థమైంది కదా, మీకు ఏదన్నా వరదానం కావాలంటే బాబా నుంచి వరం ఇచ్చే వరదాత బాబా ఏదైనా ఇస్తాడు మీకు. మీరు అర్పణ చేసేయండి భగవంతుడికి. బాబా ఇది నీదే బాధ్యత, నాది కాదు. లౌకికమైన అలౌకికమైన. ఒకసారి మురళీలో బాబా చెప్పారనమాట, మాతలు బట్టికి రావాలనుకుంటే మీ పిల్లల్ని నేను ఆడిస్తాను అని, నేను చూసుకుంటాను, చిన్న పిల్లలైనా నేను ఆడిస్తాను మిమ్మల్ని. అంటే మీకు తపన ఉన్నప్పుడు అక్కడ బాబా ఏం వచ్చి స్థూలంగా శరీరం లేదు ఆయనకి, మరి పిల్లల్ని ఎలా చూసుకుంటారు బాబా? ఎవరో ఒకరిని పంపిస్తారు. అందుకే ఎప్పుడైనా సరే మీకు సేవకు ఆహ్వానం వచ్చినప్పుడు, బాబా ప్రోగ్రాంకి ఆహ్వానం వచ్చినప్పుడు బంధన అని చెప్పకండి. బాబా దగ్గర కూర్చోండి, బాబా నాకైతే సేవ చేసుకోవాలని ఉంది, బట్టికి రావాలని ఉంది అని బాబాకి చెప్పుకోండి. మీరు అర్పణ చేసేయండి మీ సంకల్పాన్ని. అక్కడ బాబా ఎవరో ఒకరిని పంపిస్తారు మీ దగ్గరికి. అంటే సేవలో ఒక మనకి ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం ఉంటే, దృఢ సంకల్పం ఉంటే బాబా తప్పనిసరిగా మనకి ఛాన్స్ ఇస్తారు. బంధనక్కయ్య నేను రాలేను అని వెంటనే చెప్పేస్తున్నారు మీరు. కానీ ఈ సేవ ఛాన్స్ మరలా వస్తుందా మనకి? రాదు. మరలా ఇలాంటి అవకాశం మనకు వస్తుందా? రాదు. అందుకు అలాంటి సంకల్పాలు చేయకండి. బంధన నేను రాలేను అలా అనుకోకండి. బాబాకి అర్పణ చేసేయండి. మీ సంకల్పానికి బాబా వరదానం ఇచ్చేస్తారు. మీరు కోరుకున్న ప్రతిదీ బాబా మీకు ఇస్తారు. ఎప్పుడు అంటే ఆయనకు అర్పణ చేసినప్పుడు.
అర్పణ కాకపోతే మీకు శక్తి కూడా రాదు అంటున్నారు బాబా. ఇప్పుడు ఎలాంటి సమయం అంటే ఒక్కొక్క సెకను సఫలం చేసుకునే రోజులు. ఇప్పుడు కొంచెం బాబా మనకు అవకాశం ఇచ్చారు చూడండి. ఒక 2 సంవత్సరాలు కరోనాతో ప్రపంచ పరిస్థితి అంతా కూడా మారిపోయింది. సేవ చేసుకున్నారు అందరూ, కానీ భయంతో టెన్షన్తో ప్రతిరోజు చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోయేవారు. బాబా పుస్తకాలు పంచినప్పుడు కూడా ఒక చోట ఉదయం షాప్స్ తీయకుండానే సెట్టర్ కింద నుంచి వేసేసేవారు అనమాట. అంటే ఉదయం అయ్యేటప్పటికి మళ్ళీ క్రౌడ్ వస్తుంది కదా, అలా వెళ్ళలేక అన్నీలు అలా సేవ చేశారు. ఇంటింటికి వెళ్ళి పంచే అవకాశం లేనప్పుడు పేపర్లో పెట్టి కూడా ప్రతి ఇంటికి సందేశం ఇచ్చారు. అలా ముందు పరిస్థితులు ఎలా మారిపోతాయని చెప్తున్నారంటే బాబా, మనం ఊహించని రీతిలో మారిపోతాయి. కనుక మీరు ప్రతి సెకను కూడా ఇప్పుడు సఫలం చేసుకోండి. ఇప్పటి ఒక్క సెకండ్లో చాలా లాభం ఉంది మీకు. ఒక్క సెకండ్ వ్యర్థం చేస్తే నష్టం కూడా ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు కొంచెం తగ్గింది కరోనా. ఇప్పుడు మనం ఏది చేసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది కదా, పర్వాలేదు, తర్వాత కొద్ది రోజుల తర్వాత చేసుకుందాం, కొన్ని నెలల తర్వాత చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఏమో సమయం ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ బట్టి ప్రోగ్రాం కూడా మేము అలాగే ఫిక్స్ చేసాం. అసలు ఇంకా ముందు పెట్టేద్దాం అనుకున్నాం, ఏమో వచ్చే నెల ఎలా ఉంటుందో చెప్పలేం కదా. టకటకటక పెరిగిపోతూ వచ్చేసింది బాబా బట్టి. ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఊహించలేదు అసలు. చాలా బాధ అనిపించింది. ఎప్పుడు బట్టి క్యాన్సిల్ కాలేదు బాబా, ఎవరిని రావద్దని ఎప్పుడు మనం ఫోన్ చేయలేదు, బట్టి లేదు అని చెప్పలేదు అని బాబా దగ్గర చాలా ఫీలింగ్ వచ్చింది. కొద్ది రోజులు తర్వాత బాబా చెప్తా ఉండేవారన్నమాట మనసుకి, ఇంకా మంచిగా చేయిస్తాను నేను, ప్రతి దాంట్లో కళ్యాణం ఉంటుంది అని చెప్పి. నిజంగానే బాబా ఆ రోజు ఆపడం వలన ఈరోజు ఇంకా గ్రాండ్గా చేయించుకుంటున్నారు బాబా. అలా ఏ విషయంలోనైనా మనకు మంచిగా ఉంటుంది, కానీ మనం లేట్ చేయకూడదు దేంట్లోనైనా. మార్చి వరకు కూడా లేట్ చేయకపోదాం అనుకున్నాం, మేము ఫిబ్రవరిలోనే పెట్టేయాలనుకున్నాం, కానీ శివరాత్రి రావటం వల్ల ఆగామన్నమాట. ఏమో వచ్చే నెలకి పరిస్థితి ఎలా ఉంటుందో. అలా మనకి ఈ నెల గడిచిపోయింది, ఈ బట్టి అయిపోయింది. మరలా ప్రతి నెల మనం పెట్టుకుని ఇంకా గ్రాండ్గా ముందు చేసుకుందాం అనుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. కనుక బాబా చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి, ప్రతి సెకను చాలా విలువైంది. ఇప్పుడే మీరు సఫలం చేసుకోండి. ఇంకా ముందు మీరు సఫలం చేసుకోవాలనుకున్నా చేసుకోలేరు. ఇప్పుడు ఒక్క సెకండ్ కూడా చాలా పెద్దది మీకు. ఈ త్యాగం కూడా తక్కువ విషయం కాదు. ఇప్పుడు మీరు త్యాగం చేసి సెకను సఫలం చేసుకుంటే మీకు ఎంత భాగ్యం తయారైపోతుందంటే జన్మల భాగ్యం తయారైపోతుంది. తర్వాత మనకి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ సెకనే గుర్తొస్తుంది, అయ్యో ఆ సమయంలో నేను చేసుకోలేకపోయాను, బాబా బట్టీకి వెళ్ళలేకపోయాను, బాబా దగ్గర నేను అర్పణ కాలేకపోయాను అని చెప్పేసి ఈ సెకనే మనకి గుర్తొస్తుంది. ఏ సెకన్కి ఆ సెకన్. అందుకే మమ్మ జగదంబ సరస్వతి ఆమె స్లోగన్ కూడా ఏంటంటే, ప్రతి గడియ అంతిమ గడియ. మనకి ప్రతి గడియ అంతిమ గడియ. ఏ గడియలో ఏం జరుగుతుందో తెలియదు, అకస్మాత్తుగా ఏదైనా రావచ్చు. అది ఇప్పుడు కళ్ళెదురుగా మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఒకప్పుడు విన్నాం పాయింట్, కానీ ఇప్పుడు చూసాం కదా మనం, ప్రతి విషయంలో కూడా చూసాం. ఈ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని పరిస్థితుల్లో కూడా ప్రాక్టికల్ ఎదురవుతుంది మనకి. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. బాబా దాది శరీరంలో వచ్చి మనకి మహావాక్యాలు చెప్పేవారు. మధువనంలో చెప్పారు బాబా, ఎప్పుడైతే 3వ గంట మ్రోగుతుందో, బాబా రావటం ఆగిపోతుందో, అప్పుడు సమస్యలు పెరిగిపోతాయి, సంకల్పాలు పెరిగిపోతాయి, ప్రేతాత్మల ఫోర్స్ పెరిగిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతుంది. దాది శరీరం వదిలి కూడా సంవత్సరం అయింది శివరాత్రికి. అంతకుముందు నుంచే బాబా రావటం ఆగిపోయింది. ఎప్పుడైతే బాబా భూమిపైనకి వచ్చి మనకి జ్ఞానం చెప్పటం ఆగిపోయిందో,
అప్పటి నుంచి కూడా మనకి సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి, మనం కనిపెట్టుకోలేదు. ఇది పైకి కనపడుతుంది ఈ కోవిడ్ అనేది, కానీ అంతకు ముందు నుంచి కూడా రకరకాల సమస్యలు ఎదురవుతూనే వచ్చినాయి. అయితే ఇవి తగ్గుతాయన్న గ్యారంటీ లేదు, ఇంకా పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి రోజు రోజుకి. తనకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడే సేవ చేసేసుకోవాలి మనం. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడే బాబా బట్టి ప్రోగ్రాం ఏదైనా మన ఇంటిలోనైనా మనం ఎక్కడైనా పెట్టుకోవాలనుకున్నా, మనం ఏది చేసుకోవాలనుకున్నా సమయం సహకరించినప్పుడే చేసేసుకోవాలి. ఇంక ముందు ముందు ఈ సమయం అనేది సహకరించదు, పెరిగిపోతాయి సమస్యలు, వాతావరణం మారిపోతుంది. కనుక ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సెకను సెకను సఫలం చేసుకునేటువంటి రోజులు ఇవి, పోగొట్టుకోకండి అని చెప్తున్నారు బాబా. చేతులారా పోగొట్టుకుంటే మరలా ఈ సమయమే మీకు గుర్తొచ్చి పశ్చాత్తాపడాల్సి వస్తుంది. బాబా పిల్లలు ప్రాప్తి పొందే లిస్టులో ఉండాలి కానీ పశ్చాత్తాప లిస్టులో ఉండకూడదు. పశ్చాత్తాప క్యూ మనకొద్దు. ఓహో బాబా మాకు ఇలాంటి ప్రాప్తిని ఇచ్చావా అని సంతోషంగా ఉండేటువంటి సమయం ఇది మనకి. ఇలా సంతోషపడాలి కానీ మనం ఈ సమస్యలకి పరిస్థితులకి కృంగిపోయి పురుషార్థాన్ని తగ్గించుకోకూడదు, భయపడకూడదు. ఇంకా పెంచుకోండి కానీ మార్చుకోండి, కొంచెం మీకు వీలైన రీతిలో పరిస్థితుల అనుగుణంగా మీరు మారండి. కానీ పురుషార్థాన్ని వదలకండి, బలహీనపడకండి, ధైర్యాన్ని వదలకండి అని చెప్తున్నారు బాబా. జ్ఞానంలోకి రాగానే తీవ్ర పురుషార్థం ఎవరు చేయగలరు? ఇది బాబా 23:1 మురళిలో చెప్పారు. చెప్తారు కదా బాబా, మీరు పురుషార్థిగా కాదు తీవ్ర పురుషార్థిగా ఉండాలి. తీవ్ర పురుషార్థి అంటే ఏదైతే సంకల్పంలోకి వచ్చిందో దాన్ని వెంటనే కర్మలోకి తీసుకొచ్చేస్తారు. వాళ్ళు లేట్ చేయరు, ఇప్పుడే, ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఈరోజు కాదు, ఈ సెకనే చెయ్యాలి. మనం సంకల్పం వచ్చింది అంటే ఈ సెకనే చెయ్యాలి. మరో సెకను మనది కాదు, మరో రోజు మనది కాదు, మరో గడియ మనది కాదు. అలాంటి వాళ్ళు తీవ్ర పురుషార్థులు. మరి అలాంటి తీవ్ర పురుషార్థం ఎవరు చేయగలుగుతారో చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, అంతిమ సమయంలో కొంతమంది పిల్లలు చివర్లో బాబాని తెలుసుకుంటారు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, కొద్దిమంది చాలా సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్న పిల్లలు ఉన్నారు. మేము జ్ఞానంలోకి వచ్చి 30 సంవత్సరాల పైన అయింది. అలా మీలో కొంతమంది 15 సంవత్సరాల నుంచి, కొంతమంది 20 సంవత్సరాల నుంచి, కొంతమంది 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. కొంతమంది పిల్లలు సంవత్సరం నుంచి ఉండొచ్చు. ఇప్పుడు మీ వచ్చిన వాళ్ళల్లో కొత్త పిల్లలు కూడా ఉండొచ్చు. అయితే బాబా లెక్క ఏంటంటే లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్. చివరొచ్చిన పిల్లలు బాబాని అడిగారంట, బాబా లాస్ట్ తెలుసుకున్నాం మేము ఎలా ముందుకెళ్ళాలి? అయితే లాస్ట్ వచ్చే పిల్లలకి వరదానం ఏంటంటే వాళ్ళకి మాయ అనేది ఎక్కువగా ఉండదు. చక్కగా బాబా స్మృతిలో, బాబా శక్తితో విఘ్నాలు దాటుకుంటూ ముందుకెళ్ళిపోతారు. ఆ వరదానం బాబా నుంచి వాళ్ళకు ఉంటుంది. అయితే సంగమయుగంలో 15 రోజులు కూడా చాలా ఎక్కువ. 15 రోజులు జ్ఞానం విన్న ఆత్మ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్న ఆత్మ కంటే ముందుకెళ్ళిపోవచ్చు. ఇది బాబా వరదానం చివరొచ్చిన పిల్లలకి. కనుక 15 రోజుల పిల్లలం అని అనుకోకండి మీరు. మేము వచ్చి చాలా తక్కువ సంవత్సరాలు అయింది, ఈ అక్కీలు ఎంతో సమయం నుంచి సేవ చేసుకుంటున్నారు, భాగ్యం పొందేశారు అనుకోకండి. చివర్లో వచ్చిన మీరు 15 రోజులు బాబా జ్ఞానం విన్నా, 15 రోజులు మీరు బాబా పిల్లలుగా ఉన్నా మీకు ఎంత భాగ్యం తయారైపోతుందంటే 5000 సంవత్సరాలకి సంబంధించిన భాగ్యం కూడా తయారైపోతుంది. కానీ ఎప్పుడు తయారవుతుంది? కానీ ఎప్పుడు తయారవుతుంది అది చెప్తున్నారు బాబా ఈరోజు. చివరి వచ్చినా కూడా తీవ్ర పురుషార్థం చేసి ముందుకెళ్ళిపోవాలి. తీవ్ర పురుషార్థం చేయాలి మీరు. మామూలు సాధారణ పురుషార్థం చేస్తే
చేరుకోలేరు గమ్యానికి. ఎందుకంటే లాస్ట్ వచ్చారు కదా. మామూలు ఎన్నో సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్న పిల్లలు 4 గంటలు యోగం చేస్తారనుకోండి, మీరు 8 గంటలు యోగం చేయాలి. అంటే ఆ శక్తి నిండాలంటే ఎక్కువ సమయం పురుషార్థంలో మీరు గడిపినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి గమ్యానికి చేరుకోగలుగుతారు. కనుక మేము చివరి వచ్చామని బాధపడకండి. మీకు నేను ఇచ్చే వరదానం ఏంటంటే, మీరు ఫస్ట్ నెంబర్కి వెళ్ళొచ్చు, ఫాస్ట్గా వెళ్ళొచ్చు. అయితే ఈ ఫాస్ట్గా వెళ్ళాలంటే మీ పురుషార్థాన్ని పెంచుకోండి, కొంచెం కష్టపడండి పురుషార్థంలో, అప్పుడు మీరు గమ్యానికి చేరుకోగలుగుతారని చెప్తున్నారు బాబా. పిల్లలు ధైర్యం పెట్టుకుంటే చాలు, తండ్రి సహాయం చేసేస్తారు. పురుషార్థంలో కూడా కష్టమేం లేదు. మీరు ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేయండి, బాబా 1000 అడుగులు మీ చేత వేయిస్తారు. ఇలా పురుషార్థంలో ముందుకెళ్ళిన పిల్లలు చివరి వచ్చినా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, బాబా పిల్లలు ఉపన్యాసం ఏ విధంగా చెప్పాలి. కోర్సులు చెప్తారు కదా, అందరు గీత పాఠశాలలో క్లాసులు చేస్తారు, ఉపన్యాసాలు చెప్తారు. అయితే బాబా పిల్లల ఉపన్యాసం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి బాబా పిల్లల ఉపన్యాసం చెప్తున్నారు బాబా. చూడండి, ఉపన్యాసం అంటే భాషా ప్రావీణ్యతో ఉన్నవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. బయట ప్రపంచంలో ఉపన్యాసం చెప్పాలంటే వ్యక్తిని చూస్తారు, వ్యక్తి యొక్క మాటని చూస్తారు, ఆ వ్యక్తి మాటలు ఎంత అందంగా ఉన్నాయి, ఎంత స్పష్టంగా పలుకుతున్నారు అని చూస్తారు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? బాబా ఇక్కడ వ్యక్తుల్ని చూడరు, వ్యక్తి యొక్క మాటల్ని చూడరు. భాషా ప్రావీణ్యత కాదు, శక్తిని అనుభవం చేయించాలి బాబా మహావాక్యాల్లో. అది కావాలి. చూడండి, కొంతమంది అమాయక మాతలు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పటం చేత కాదు, స్టేజ్పై ఉపన్యాసం చెప్పటం అలాంటివి ఏం చేత కాదు, చదువు కూడా రాని మాతలు ఉంటారు. కానీ అనుభవపూర్వకంగా వాళ్ళు కొన్ని సమస్యల్లో చిక్కుకున్న ఆత్మల దగ్గరికి వెళ్ళి కొన్ని పాయింట్స్ చెప్తారు. ఆ అనుభవం యొక్క శక్తితో ఎదుటాత్మ దాన్ని ఫాలో అయిపోయి వాళ్ళ సమస్యని కూడా తొలగించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇక్కడ ఉపన్యాసం అంటే భాషా ప్రావీణ్యత, చతురత, తెలివి ఇవి కాదు బాబాకు కావాల్సింది, మనసు. ఎవరైతే మనస్సులో బాబాను నింపుకుని బాబా శక్తితో ప్రతి ఆత్మకి అనుభూతిని చేయించేటువంటి, శక్తినిచ్చేటువంటి పాయింట్స్ చెప్తారో అటువంటి ఆత్మలే అసలైనటువంటి ఉపన్యాసకులు బాబా దృష్టిలో. మీకేమీ రాదు అనుకోకండి, నేను చెప్పలేనక్కయ్యా అనుకోకండి. ఆ విశేషత కూడా మీలో ఉండాలి. ఏ సమయంలో ఎవరైనా మిమ్మల్ని అడగచ్చు, ఏంటండి జ్ఞానం అని. నాకు చెప్పటం రాదండి అంటారా? రాదండి అంటే ఆత్మను వంచితం చేసినట్లే మీరు. అలాగని దీనికోసం మీరు ఏం కోర్సులు చదవక్కర్లేదు. మీ అనుభూతి అనే కథను వాళ్ళకి చెప్పండి చాలు. కథ చెప్పటం వచ్చు కదా, కోర్సు చెప్పటం రాకపోయినా కథ చెప్పటం వచ్చు కదా. వచ్చా మాతలకి కథలు వచ్చా? కథలు చెప్తారు కదా పిల్లలకి. కనుక బయట వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీ అనుభూతి అనే కథ చెప్పండి. ఆ అనుభూతి అనే కథ చెప్తున్నప్పుడు వాళ్ళ జీవితం కూడా మంచిగా మారిపోతుంది. ఆ అనుభూతిలోనే జ్ఞానం వచ్చేస్తుంది. బాబా మీకు చేసిన సహాయం చెప్పండి, బాబా మీకు ఇచ్చిన శక్తి చెప్పండి, బాబా మీకు చేయించిన అద్భుతాలు చెప్పండి, అంతే చాలు. అవి చెప్పగలరు కదా అందరూ. ఇలాంటి ఉపన్యాసకులు అవ్వండి, అప్పుడు వాళ్ళు బాబా దృష్టిలో ఉంటారు. బయట ప్రపంచం వారు చూసినట్లుగా బాబా చూడరు మనల్ని. స్వచ్ఛమైన మనస్సుకి బాబా రాజీ అయిపోతారు. కనుక ఎప్పుడు కూడా నాకు ఉపన్యాసం చెప్పటం రాదు, మాట్లాడటం రాదు అని అనుకోకండి అంటున్నారు బాబా. ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు మొదట వాయుమండలాన్ని తప్పనిసరిగా అవ్యక్తంగా తయారు చేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించారు, అక్కయ్య వచ్చి కొంచెం బాబా గురించి చెప్తారా అని, ఏదైనా
కార్యం జరుగుతున్నప్పుడు మీరు అక్కేళ్ళని తీసుకెళ్ళాలి సెంటర్లో, అక్కీలు బాగా చెప్తారు అని అనుకుంటారు మీరు, మంచిదే. కానీ ఆ సమయంలో వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. వచ్చారనుకోండి సేవ జరుగుతుంది, రాలేదనుకోండి అడిగిన వాళ్ళని వంచితం చేసిన వాళ్ళు అవుతారు కదా మీరు. అలాగని మీకు చెప్పే శక్తి లేదు. అప్పుడు ఏం చేయమంటున్నారు బాబా? మీరు ఆ ప్లేస్లో కూర్చుని చక్కగా అక్కడ వాతావరణాన్ని మంచిగా శక్తివంతంగా తయారు చేయండి. బాబాను ఆహ్వానించండి. బాబా రండి, నాకేం చెప్పాలో తెలియట్లేదు ఈ సభలో, మీరే చెప్పించుకోండి బాబా అని బాబాను ఆహ్వానించండి. అప్పుడు చెప్పారు బాబా, కొంతమంది బాబా క్లాసెస్ చేసే టీచర్లలో కూడా తెలివైన వాళ్ళు ఉంటారు. కొంతమంది చక్కగా వివరించి చెప్పగలుగుతారు, తెలివిగా చెప్పగలుగుతారు. కొంతమంది మన బాబా పిల్లల్లో క్లాస్ చేసే టీచర్ అక్కీల్లో కూడా కొంచెం తెలివి ఉండకపోవచ్చు, కానీ బాబా వాడిని చదువుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఎదుటాత్మ ఎప్పుడైనా ఒక వ్యక్తి వచ్చినప్పుడు అక్కి చెప్పలేకపోతుంది అనుకోండి, బాబా యొక్క శక్తి ఆత్మలో ప్రవేశించి బాబా చెప్పిస్తారంట అక్కి చేత. అక్కడ అవసరమైతే, సర్వీస్ అవసరమైతే అక్కడ వచ్చిన వ్యక్తికి జ్ఞానంలోకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చేసింది, ఇంకా వాళ్ళు బాబా దగ్గర అయిపోవాలి అనుకున్నప్పుడు బాబా శక్తి కూడా ప్రవేశించి చెప్పిస్తారంట. కనుక నేను అమాయకంగా ఉన్నాను, నాకేం చేత కాదు, నేను అందరికీ చెప్పలేను ఉపన్యాసాలు, బాబా గురించి చెప్పలేను అనుకోకండి. మీకు వచ్చిందే చెప్పండి, మీ అనుభూతి యొక్క కథని చెప్పండి. ఈ ఉపన్యాసమే బాబాకి ఇష్టం. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ఎక్కడైనా మీరు బాబా పరిచయం చెప్పాలనుకున్నప్పుడు మొదట అక్కడ వాతావరణాన్ని శక్తివంతంగా తయారు చేసుకోండి. ఏ సేవ చేస్తున్నా అంతే. ఆ ప్లేస్ చూసి వస్తాం కదా మనం, అక్కడికి వైబ్రేషన్స్ పంపించాలి మనం. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళగానే మీరేం చెప్పక్కర్లేకుండానే మిమ్మల్ని చూడగానే వాళ్ళకి సేవ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీ లౌకిక కార్యక్రమాలకు మీరు వెళ్తూ ఉంటారు కదా, మీ బంధువులకి చెప్పాలి అంటే సెంటర్ అక్కీలో వస్తారా? ఆ సమయంలో మీ లౌకిక కార్యం జరుగుతూ ఉంటుంది, మీరే చెప్పాలి. అప్పుడు మీరే చెప్పాల్సిన సమయం వస్తుంది. అప్పుడు ఏం చేయమంటున్నారు బాబా? అవ్యక్తుడైన బాబాను ఆహ్వానించి చక్కగా అక్కడ అంతా కూడా వాతావరణాన్ని శక్తివంతంగా తయారు చేసుకుని మీరు చెప్పండి. అప్పుడు చూడండి ఎంత అద్భుతం జరుగుతుందో. కనుక బాబా చెప్పే ఉపన్యాసం ఏంటంటే, ఇందులో భాషా ప్రావీణ్యత, తెలివి, చతురత ఇది కాదు బాబాకు కావాల్సింది. మీ మంచి మనసుతో మీరు చెప్పడం స్టార్ట్ చేయండి, ఆ శక్తి వాళ్ళకే అనుభవం అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఇతరుల్ని కూడా బాబాకి అర్పణ చేయించాలి అంటే మీరు ఏం చేయాలి? మీరు అర్పణ అయ్యారు బాబాకి, ఇతరులు కూడా అర్పణ కావాలి కదా. వాళ్ళని అర్పణ చేయించాలి అంటే మనం ఏం చేయాలో చెప్తున్నారు బాబా. మీరు అర్పణ అయినప్పుడే ఇతరులు అర్పణ అవుతారు. మీరు అర్పణ కాకుండా బాబాకి అర్పణ అవ్వండి, అర్పణ అవ్వండి, బాబాకు బలవ్వండి, బలవ్వండి అని చెప్తారు కదా, బలైపోతారా? అవ్వరు. మనం చేసి చూపించినప్పుడు వాళ్ళు కూడా అవుతారు. మనం చేయకుండా వాళ్ళు అర్పణ అవుతారు. మీరు శరీరాన్ని అర్పణ చేసి అప్పుడు ఇతరులకి చెప్పండి భగవంతుడికి అర్పణ చేయండి అని, వాళ్ళు అర్పిస్తారు. మీరు ధనాన్ని అర్పణ చేసి అప్పుడు ఇతరులకి చెప్పండి, వాళ్ళు కూడా ధనాన్ని అర్పణ చేస్తారు. మీరు ధనమంతా బ్యాంకులో దాచుకుని భగవంతుడికి ధనం వేసుకోండి, ధనం వేసుకోండి అని ఇతరులకు చెప్పామనుకోండి, చేస్తారా వాళ్ళు? చేయరు. ఫస్ట్ మనం వేసుకోవాలి భగవంతుడికి, అప్పుడు మనల్ని చూసి వాళ్ళు అర్పణ అవుతారు. ఏదైనా సరే పాయింట్ రూపంలో చెప్తే ఎవ్వరు భగవంతుడికి అర్పణ అవ్వరు. మనం ధారణ చేసి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఎదుటాత్మకి ప్రేరణ వస్తుంది, బాబాకి అర్పణ అయిపోతారు. ఇప్పుడు బలిహారం అవ్వటంలో శ్రమ మరియు సమయం పడుతున్నాయి. కొంచెం సమయం తర్వాత బలిహారం అయిపోయే వారి క్యూ వచ్చేస్తుందంట బాబా దగ్గర. ఇప్పుడు మనం కష్టపడుతున్నాం కదా, సేవకి బాబాకి ధనం వేసుకోండి, ఇంత ఖర్చు అవుతుంది,
ఇంత వేసుకోండి, రోజు ఇంత దాచుకోండి బాబాకి అని చెప్పి కష్టపడి శ్రమపడి సమయం కేటాయించి వాళ్ళకి చెప్తున్నాం. ముందు ముందు మనం ఏం చెప్పక్కర్లేకుండా మన ముందు క్యూ ఉంటుందంట. మా ఇల్లు ఇచ్చేస్తాం, మా ధనం ఇచ్చేస్తాం బాబాకి, మా ఆస్తి ఇచ్చేస్తాం అని చెప్పి వచ్చేస్తారంట. అప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతాం, బయట వాళ్ళు వచ్చేస్తారు. అలాంటి క్యూ వచ్చేస్తుందని చెప్తున్నారు బాబా. కాశీలో కత్తుల బావిలో దూకి చనిపోయే స్మృతి చిహ్నం ఉంది కదా. బలైపోవటం అంటే చనిపోవటం కదా. ఇప్పుడు అంతిమ సమయంలో భగవంతుడికి అర్పణ అయిపోయేటువంటి క్యూకి గుర్తుగానే అక్కడ కాశీలో కత్తుల బావిలో చనిపోయేటువంటి స్మృతి చిహ్నం తయారైంది అని చెప్తున్నారు బాబా. వాళ్ళు స్థూలంగా శరీరాన్ని బలి చేస్తున్నారు. అంతిమ సమయంలో భగవంతుడి ముందు ఎలాంటి పిల్లల క్యూ ఉంటుందంటే, మా ఆస్తి తీసుకోండి, మా ధనం తీసుకోండి, మా ఇల్లు తీసుకోండి అని చెప్పేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్యూలో వచ్చేస్తారంట. ఓకే, కానీ బాబా అప్పుడు టూ లేట్ అనే బోర్డు పెట్టేస్తారంట. ఇప్పుడు టూ లేట్ బోర్డు పెట్టలేదు బాబా. మనకు కొంచెం అవకాశం ఉంది ఏదైనా చేసుకోవటానికి. అప్పుడు బాగా ఆలస్యం అయిపోయింది. మరి ఎలాగ వాళ్ళకి భాగ్యం అయినా కానీ వాళ్ళు అలా క్యూలో భగవంతుడికి అర్పణ అయిపోతున్నారు కాబట్టి ఒకటికి ఒకటే ఇస్తారంట బాబా. ఇప్పుడు ఒకటికి 1,00,00,000 రెట్లు. ఇప్పుడు మనం ₹1 బాబా యజ్ఞంలో వేసుకుంటే ₹1,00,00,000 ఈశ్వరుడు బ్యాంకులో జమ చేసుకుంటున్నాం. అంతిమ సమయంలో ₹1 బాబాకి ఇస్తే ₹1 మనకి జమ అవుతుంది బ్యాంకులో. భాగ్యం ఉండదు ఆత్మలకి. ఇప్పుడు మనం ఎంత అదృష్టవంతులం అంటే మన ధనాన్ని, మన శరీరాన్ని, మన మనస్సుని అన్నింటిని భగవంతుడు స్వీకరిస్తున్నారు. ముందు ముందు ఆ బోర్డు పెట్టేశారంటే బాబా, పెట్టేశారు కూడా బాబా, చెప్పేశారు అది కూడా మురళీలో. కొద్ది రోజులు చెప్పారు బాబా, కేవలం లేట్ అయిందనే బోర్డు పెట్టాను అని. కానీ ఇంకా దాది శరీరంలోకి బాబా రావటం ఆగిపోయే ముందు ఒక మురళీలో చెప్పేశారు, టూ లేట్ అయిపోయింది మీకు, టూ లేట్ అయిపోయింది ఇప్పుడు మనకు చెప్పాలంటే. ఇప్పుడు ఇంకా మనం చేసుకునే దానికి భాగ్యం తయారవుతుంది, కానీ చెప్పాలంటే తక్కువే తయారవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు 1,00,00,000 రెట్లు ఇచ్చేవారు బాబా. ఇప్పుడు బాబా పోస్ట్ కూడా మారిపోతుంది, ఈ జమా ఖాతా కూడా మారిపోతుంది. సరే, ఇంకా కొంచెం సమయం ఉంది. ఇప్పుడు ఇంకా సేవ జరుగుతుంది కదా, నడుస్తుంది, ఆగిపోలేదు. ఆగిపోయినప్పుడు మన ధనం ఇస్తే మాత్రం ఎందుకు ఉపయోగపడుతుంది? అది అందరికీ సందేశం అందేసిన తర్వాత మేము భగవంతుడికి ఒక 10 కోట్లు ఇస్తామండి అని ఎవరైనా వచ్చారనుకోండి, ఉపయోగం ఏముంది? అది మనకు అవసరం లేదు కదా. ఆల్రెడీ అందరూ బాబా గురించి తెలిసేసుకున్నారు. ఇంక మనం ఏం చేసుకుంటాం ఆ ధనాన్ని? అందుకు బాబా కూడా బోర్డు పెట్టేస్తారు, ఇంక టూ లేట్, ఇంక మీదేది స్వీకరించబడదు అని. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడే ఈ సెకండ్లోనే ఏది సఫలం చేసుకోవాలన్నా చేసుకోవాలి. ఇక ముందు అవకాశం ఉండదు. అందుకే ఇలా అంతిమ సమయంలో ఆత్మలందరూ ఇలా క్యూలో వచ్చేసిన దానికి గుర్తుగానే కాశీలో కత్తుల బావిలో పడి చనిపోయేటువంటి స్మృతి చిహ్నం తయారైంది. ఇష్టపూర్వకంగా చనిపోవడానికి తయారవుతారు. ఇప్పుడు కష్టపూర్వకంగా చేస్తున్నారు కదా. మా అత్తలు ఈ కోటి పుస్తకాల సేవ చేసేటప్పుడు కూడా వాళ్ళ పిల్లలకి కూడా చెప్తూ ఉంటారనమాట. ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్తారనమాట, అమ్మా నీకు చాలా లక్షల్లో జీతం వస్తుంది కదా, బాబాకి వేసుకోండి అంటే. పాపం కొంతమంది ముందుకు వస్తారు, కొంతమంది ₹1,00,000 జీతమైనా ఏదో ఒక ₹1,000, ₹500 బాబాకి వేసుకుంటూ ఉంటారు. అప్పుడు చెప్తారు అక్కయ్యలు, అక్కయ్య చూడండి వాళ్ళకి ఎంత జీతం వస్తుందో, బాబాకి వేసుకోమంటే ఇంకొంచెమే వేసుకున్నారు అక్కయ్య అని చెప్పి. అంటే కష్టపూర్వకంగా చేసుకుంటున్నారు ఇప్పుడు, కానీ అంతిమ సమయంలో ఇష్టపూర్వకంగా చేస్తారంట. వచ్చి అందరూ అన్నీ తీసుకొచ్చి బాబాకి ఇచ్చేస్తారు, కానీ ఆ టైంలో బాబా మారిపోతారు. ఇప్పుడు బాబా ఇష్టపూర్వకంగా స్వీకరిస్తున్నారు మనం ఇచ్చింది. కష్టపూర్వకంగా ఇచ్చినా, ప్రేమతో ఇచ్చినా అన్నీ బాబా ఇప్పుడు స్వీకరిస్తున్నాడు. కానీ అంతిమ సమయంలో ఇష్టపూర్వకంగా ఇచ్చినా కూడా బాబా స్వీకరించరు. స్వీకరిస్తారు కానీ ఫలితం తక్కువైపోతుంది. కనుక ఈ సమయంలోనే మీరు ఏది చేసుకోవాలనుకుంటే
అది చేసుకోండి అని చెప్తున్నారు బాబా. మీరు కోరిక కలిగించక్కర్లేదు, ఇప్పుడు కోరిక కలిగిస్తున్నారు కదా మీరు పిల్లలకి. అమ్మ మీరు చేసుకోండి, బాబాకి ధనం ఉంది కదా, లేకపోతే బాబా ఇంటికి రండి, క్లాస్ వినండి, యోగం చేసుకోండి అని మీరు కష్టపడుతున్నారు మీ పిల్లలకి, మీ బంధువులకి, అందరికీ చెప్పడానికి. కానీ అంతిమ సమయంలో మీరేం కష్టపడక్కర్లేదు, వాళ్ళే వచ్చి ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళే వచ్చి వాళ్ళ ధనాన్ని తీసుకొచ్చి బాబాకి వేసుకుంటారు. కానీ ప్రాప్తి ఉండదు, అంటే ఉంటుంది కానీ తక్కువ అయిపోతుంది అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు ప్రోత్సహించడం కూడా మంచిదే, ఎందుకంటే ఇప్పుడే వాళ్ళకి ఎక్కువ ప్రాప్తి. అంతిమంలో ఇష్టపూర్వకంగా ఇచ్చినా కూడా ప్రాప్తి తక్కువే. కనుక బాబా చెప్తున్నారు, ఇంక అంతిమంలో ఎలాంటి పిల్లలు వస్తారంటే ఇష్టంతో జంప్ చేయటానికి రెడీ అయిపోతారంట, కష్టంతో కాదు. ఇప్పుడు కష్టం, అప్పుడు ఇష్టం. కనుక ఇప్పుడు మీరు ఎలాంటి స్థితిని తయారు చేసుకోవాలంటే ప్రతి సెకను సఫలం చేసుకోవాలి. ప్రతి సెకను సఫలం చేసుకుంటూ అందరినీ కూడా సఫలం చేయించేటువంటి ప్రయత్నం చేయాలి. లేదంటే అంతిమ సమయంలో ఏదో ఒక రూపంలో బాబాకు వాళ్ళు సహయోగిగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఈరోజు బాబా ప్రోగ్రామ్స్ కూడా అన్నీ విశేషంగా ఉన్నాయి. కనుక అందరూ కూడా చక్కగా ఈ కొద్ది సమయాన్ని సఫలం చేసుకోండి. ఈరోజే మనకి ఈ ఒక్కరోజే పూర్తిగా బట్టి జరుగుతుంది. కనుక అందరూ కూడా ఈరోజు మంచిగా సఫలం చేసుకోండి. రేపు మరలా సగం రోజే ఉంటుంది. ఈరోజు బాబా చెప్పినట్లు ఈరోజు ఎలాంటి రోజు మనకి సెకను సఫలం చేసుకునే రోజు. మరలా ఇలాంటి బట్టి ఇలాంటి రోజు వస్తుందన్న గ్యారంటీ లేదు. వస్తుంది, సంకల్పం చేసుకుందాం, మనం వస్తుందని అనుకుందాం, కానీ ఏమో ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేం. ఇది ఇలా జరుగుతుందని కూడా ఊహించుకోలేదు, బాబా జరిపించుకున్నారు. కానీ ఈ సెకండ్ నుంచి మనం ఏమనుకోవాలంటే మమ్మ ఎలాగైతే బాబా చెప్పిన స్లోగన్ ఆచరించేవారో ప్రతి గడియ అంతిమ గడియ, అలా మనం ప్రతి సెకను అంతిమ సెకన్గా భావించి మన జీవితంలో ప్రతి విషయంలో కూడా సఫలం చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఈ సెకండే మనకి గుర్తొస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. కనుక అందరూ కూడా చక్కగా బాబా పిల్లలు అందరూ కూడా ఈరోజు కొత్త పిల్లలు కూడా వచ్చారు. బాబా శివరాత్రి ఫంక్షన్ ఉంటుంది, మరలా ఇంకా కొన్ని విశేషమైన కార్యక్రమాలు కూడా బాబా ఈరోజు చేయిస్తున్నారు. అందరూ కూడా చక్కగా బాబా స్మృతిలో మౌనంగా బాబా శక్తిని అంతటినీ కూడా అనుభవం చేసుకోండి. వేరే వ్యర్థ విషయాల్లోకి వెళ్ళొద్దు, వ్యర్థ టాపిక్స్ మీరు తెచ్చుకోవద్దు. ఈ ఒక్కరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్కరోజు చాలా విశేషమైన రోజుగా భావించండి. ఏ వ్యర్థ టాపిక్స్ మనకొద్దు. చక్కగా బాబా స్మృతి, యోగం, బాబా మహావాక్యాలు జరిగేటువంటి మంచి కార్యక్రమం అంతే. మంచి ప్లేస్ ఇచ్చారు బాబా మనకి, చక్కగా కూర్చోండి, అందరూ ప్రశాంతంగా ఉండండి. ఇంకా బయటికి వెళ్ళి మనం అది మాట్లాడుకోవటం ఇది మాట్లాడుకోవటం ఈ వ్యర్థం ఏది వద్దు మనకి. ఈరోజు బాబా ముందు అది అర్పణ చేయండి. ఈరోజు ఫస్ట్ బట్టి సక్సెస్ఫుల్ కావాలంటే, ఈరోజు మీ వచ్చిన రోజు సఫలం కావాలంటే బాబా ముందు సంకల్పం చేసుకోండి. బాబా మేము తిరిగి వెళ్ళేంత వరకు నీ మహావాక్యాలే శక్తే మేము నింపుకుంటాం అని చెప్పి బాబాతో సంకల్పం చేసుకుని చక్కగా మీరు ఎప్పుడైనా అలసటగా అనిపిస్తే బయటికి వెళ్ళండి, మంచిది. కానీ బయట తిరిగి మనం ఎక్కువ సమయాన్ని పాడు చేసుకోవద్దు. ఈరోజు అందరు చక్కగా ప్రోగ్రాం మంచిగా చేసుకుందాం బాబాను ఆహ్వానించి. కనుక చక్కగా అందరూ కూడా సఫలం చేసుకోండి. మీకు ఏదైనా కొంచెం అలసటగా ఉంటే బయటకు వెళ్ళరండి. మీకు బాబా టీ అది కూడా ఇక్కడికి తీసుకొస్తారు, ఇస్తారు. ఈ ఒక్కరోజు అఖండ బట్టి కింద, ఎందుకంటే ఇది సఫలం అయిపోతుంది ఇంక మనకి ఈ ఒక్కరోజు. అలా సంకల్పం చేస్తారా బాబాకి? ఏం అర్పణ చేస్తారు ఈరోజు? మీ ప్రతి సెకను బాబాకి అర్పణ చేసి అలా సఫలం చేసుకుంటామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయితే సఫలం చేసుకోవాలంటే ఒక్క నియమం చెప్తాడు బాబా. మరి
ఏంటో తెలుసా? స్థూల మౌనం కూడా నియమమే. ఎక్కువ మాటల్లోకి రావద్దు. మాట్లాడుకోండి, తప్పులేదు. ఎందుకంటే ఈరోజే పరివారం కలుస్తారు. మళ్ళా రేపు ఈ పరివారం, కొద్దిసేపటి తర్వాత ఈ పరివారం మనకుండరు. కానీ వ్యర్థంలోకి వెళ్ళకండి. పలకరించుకోండి, ఓం శాంతి చెప్పుకోండి, చక్కగా మంచిగా ఉండండి. కానీ వ్యర్థంలోకి వెళ్ళొద్దు. ఈరోజంతా అలా అనుభవం చేసుకుని బాబా శక్తిని అనుభవం చేసుకుందాం. మంచిగా బాబా ప్రోగ్రాం చేసుకుందాం. కనుక అందరూ ఈరోజు సంకల్పంలో బాబా మేము వెళ్ళేంత వరకు కూడా సమయాన్ని సఫలం చేసుకుంటామని చెప్పి మీ సమయాన్ని బాబాకు అర్పణ చేసేయండి. మీకు వరదానం ఇస్తారు బాబా. ఈరోజు 3 రోజులు రాకపోయినా 4 రోజులు ఉండలేకపోయినా బాబా బట్టీలో ఈ కొద్ది సమయం మీకు ఉన్నందుకు విశేష వరదానం ఏంటంటే బాబా ఈ 4 రోజుల శక్తి మీకు ఇచ్చేస్తారు. మళ్ళీ మీకు రావటానికి అవకాశం ఉండదు. కనుక ఈరోజు అంతా నింపుకోండి. అర్థమైంది కదా? ఏది కావాలన్నా, మీకు ఏదైనా టీ కావాలన్నా, ఏమైనా కావాలన్నా బాబా బండారీలో ఉంటుంది. తీసుకుని తాగి వచ్చేయండి. ఎవరికి కావాలంటే వాళ్ళు వెళ్ళండి. వెళ్ళి కొద్దిసేపు అలా ఫ్రీ అయ్యి అందరూ అవసరమైన వాళ్ళే వెళ్ళండి. లేదు బాబా శక్తిని అనుభవం చేసుకోవాలనుకుంటే ఇక్కడే కూర్చోండి. మీకు టీ తాగాలనిపించింది, అక్కడ ఉంటుంది బాబా బండారీలో, అడిగి అక్కెళ్ళి తీసుకోండి. కాసేపు ఫ్రీ అవ్వాలనిపించింది, ఫ్రీ అయ్యి రండి. ఈరోజు అంతా కూడా అలాగ మనం చేసుకుందాం. ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, అందుకు టైం కూడా ఇలా కంటిన్యూగా జరుగుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రమే బయటికి వెళ్ళి వచ్చేస్తాం. ఓం శాంతి.